హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన వ్లాగ్ ఏంటి అంటే టమాటా రసంని ప్రిపేర్ చేస్తున్నాను. అందరు నార్మల్గా అందరి ఇంట్లో టమాటా రసం చేసుకుంటారు, టమాటా చారు అని కూడా అంటారు. కొందరు కొన్ని డిఫరెంట్ స్టైల్లో చేస్తారు కదా. సో నేను నా స్టైల్లో టమాటా రసంని చారుని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. నేను చాలా ఈజీగా చేస్తాను. నాకు ఈజీ చేసే కర్రీసే ఎక్కువ ఇష్టము. ఇంకా త్వరగా టైం కూడా ఎక్కువ పట్టదు, త్వరగా అయిపోతుంది కాబట్టి కొంచెం ఈజీగానే చేసేస్తాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 2 టమాటాలు, ఒక 5 పచ్చిమిర్చి, కొంచెం చింతపండు వేసుకొని ఉడికించుకోవాలన్నమాట. ఒక 4-5 వెల్లుల్లిపాయలు అండ్ కొంచెం జీలకర్ర తీసుకోవాలి. ఇవి రోట్లో వేసుకొని మంచిగా కచ్చపచ్చగా దంచుకోవాలన్నమాట. మనము ఏదైనా చారు రెసిపీ చేసినప్పుడు వెల్లుల్లిపాయలు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది, వేసుకోండి. హెల్త్ కూడా చాలా మంచిది. ఇలా కచ్చపచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోండి. సో నేనైతే 2 టమాటాలు తీసుకున్నా, కొంచెం చింతపండు తీసుకున్నా. ఆల్రెడీ టమాటాలు కొంచెం పులుపు ఉంటాయి కాబట్టి చింతపండు కూడా కొంచెం తక్కువ క్వాంటిటీలోనే తీసుకోండి. ఒక 5 to 10 మినిట్స్ వరకు మంచిగా ఉడికించుకోవాలన్నమాట. ఈ టమాటాలు ఎలా ఉడికించుకోవాలంటే, మనము స్పూన్తో ఇట్లా పట్టుకొని చూస్తే పైన ఉన్న లేయర్ అంటే పొట్టు ఉంటాయి కదా, అదనేది కొంచెం డివైడ్ అయిపోతుంది అనమాట. అప్పుడు పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లార్చే వరకు పక్కన ఉంచుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ అంతే, ఎక్కువసేపు కూడా కాదు. ఇంకా అర్జెంటు ఉంటే కనుక త్వరగా మీరు చారు ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పొటాటో స్మాష్ చేసేదైతే యూజ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఇది ఉంటే కనుక యూజ్ చేయండి, లేకపోతే మన ఇంట్లో పప్పు రుబ్బుకునే గుత్తి ఉంటుంది కదా, అదైనా సరే చూడండి. ఇక అవన్నీ లేకపోతే చల్లారిన తర్వాత మన చేతితో మంచిగా ఇట్లా పిసికి చారులాగా చేసుకోవచ్చు. ఇంకా కొంచెం వేడిగా ఉందని చెప్పేసి నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను. ఇదంతా ఇలా రసం మనం తీసుకోవాలి. కొన్ని ప్లేస్లో ఈ టమాటా రసంని అయితే కొంచెం డిఫరెంట్గా చేస్తారు. నేనైతే ఇదే స్టైల్లో చేస్తాను అనమాట రెగ్యులర్గా. సో ఇక్కడ నేనైతే ఒక జాలీగా ఉండే గిన్నెను అంటే వడగట్టుకోవడానికి అయితే యూజ్ చేస్తున్నాను. ఇలాంటి గిన్నెలో అయితే నేను టమాటా రసం అయితే వడగట్టుకుంటున్నాను. అంటే ఇంకా ఏదైనా పొట్టులాగా ఉంటే పైనే ఉండిపోతుంది అనమాట. మనకు కావాల్సిన రసం అనేది కింద సపరేట్ బౌల్లో పడుతుంది. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. రసం తీసిన టమాటా పచ్చిమిర్చి తొక్కల్లో కొంచెం వాటర్ కలిపి మళ్ళీ మిక్స్ చేసి మళ్ళీ టమాటా రసం అనేది తీసుకుంటున్నాను. డైరెక్ట్గా వాటర్ పోసుకోకుండా ఇలా మిగిలిపోయిన టమాటా తొక్కలలో ఇంకొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ వడగట్టుకుంటున్నాను. మనం ఇంట్లో ఫ్రై కర్రీస్ ప్రిపేర్ చేసినప్పుడు ఇలా టమాటా రసం అయితే ప్రిపేర్ చేసుకొని 2 కాంబినేషన్లో తినండి, చాలా బాగుంటుంది. నేనైతే ఆ రోజు బెండకాయ ఫ్రై చేశాను. సో ఆ బెండకాయ ఫ్రైలోకి ఈ టమాటా రసం అయితే ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా రసం పక్కన తీసుకొని పెట్టుకున్న తర్వాత అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, వెల్లిపాయలు జీలకర్రని కచ్చపచ్చ దంచుకొని పెట్టాం కదా, సో అది ఇందులో వేసి మిక్స్ చేసుకోండి. అలానే ఉల్లిపాయలు కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలని వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది చారులోకి. సో మనకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసేయండి. కొంచెం కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి తాలింపు అయితే మనం ప్రిపేర్ చేసుకుందాము. తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. తర్వాత కొంచెం జీలకర్ర, అలాగే 2 వెల్లుల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం పసుపు అయితే వేసుకొని తాలింపులాగా ప్రిపేర్ చేసుకోండి. మనం తాలింపులో వెల్లుల్లిపాయలు వేస్తేనే ఆ రసానికి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇంకా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఏదైనా ఫ్రై కర్రీస్ కాంబినేషన్లో తింటే మాత్రం సూపర్గా ఉంటుంది. ఇంకా వీటికి అంచుకు పాపడాలైనా అప్పడాలైనా సరే వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. నా స్టైల్లో టమాటా రసం అయితే రెడీ అయిపోయింది. సో నేను చాలా సింపుల్గా ఇలానే ప్రిపేర్ చేస్తాను టమాటా రసము. ఇంకా మా ఇంట్లో ఫ్రై కర్రీస్ ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా టమాటా రసం లేకుండా పచ్చి పులుసు అయితే ఉండాల్సింది. ఇంకా సాంబార్ కూడా ఉంటుంది. లాస్ట్ వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.